దానికి చెప్తూనే కొట్టాలంటే నేను అంటే ఒక కేసు ఇచ్చేసినాడు వాడు. కేసు వేసింటే అది మొన్న వచ్చినారు కదా కానిస్టేబుల్ రాజా అవ్వాలరా నువ్వు రా అంటే అదే నీకు పిలిచి వచ్చిందంటే నన్ను పిలిచి వస్తే ఆయన రాలా, అదే మనిషిలో పెట్టుకున్నాడు సార్. ఏ ఊరు మీది? ఉంటున్నాడు సార్. వాళ్ళది ఉంటున్నాడు సార్. ఏ స్టేషన్ లో జరుగుతున్నారు కేసు? కోతాడు సార్. అవతల ఎవరు చేసిండేది? వాళ్ళ పేర్లు? సిద్ధరామ్ గౌడు, గాయని, రాజేష్ గౌడు, చుట్టమల్లి. అదే సార్, అది కేసు ఇచ్చినారు నా పైన. అది 1 సంవత్సరం పైన సార్. తాగి ఉండేది బస్ స్టాండ్ లో, దానికి నేను చెప్పు తీసుకుని కొట్టాలరా మీకు అసలు చెప్పింది. దాన్ని కేసు చేసినారు సార్. దానికి రాజా అవ్వాలని మొన్న కానిస్టేబుల్ ప్రిప్షన్ వస్తే వచ్చింది. తను రాల మళ్ళా ఇట్లా వీళ్ళు ఎట్లయినా లేపేయాలని నేను ప్లాన్ వేసుకుని అటాక్ చేసినారు సార్. చనిపోయినారని వదిలేసి వచ్చినారు. బద్నాడు రోడ్డుకి సార్, కాలువ ఉంది కదా సార్, కాలువ కింద 2 ముందు. ఎవరు తీసుకొచ్చినారో అంత ఏం తెలియదు సార్. 18 వచ్చినాను, కోమలో పోయినాను. శివకుమార్ కుంటున్నావు సార్. కర్నూలు జిల్లా కోతల మండలం కుంటున్నాల గ్రామం. ఏం లేదు, బస్ స్టాండ్ కాడ కొద్దిగా మా చిన్న కొడుకు సిద్ధరామ్ గౌడు ఏమో గొడవ చేసుకున్నారంటారు. ఇప్పుడు సంవత్సరం పైన అది ఎట్లా గొడవ అంటే, అది వాళ్ళు ఏమో తాగేసి వీళ్ళే అందరితో తాగుతున్నారు. ఈ లంచ్ వాళ్ళు తాగేవాళ్ళు పెళ్ళామని ఎట్లా పెట్టుకుంటారో ఎట్లా లేదు అన్నాడంట. ఎట్లా మాట్లాడదని చెప్పు తీసుకుని కొట్టేపోయినాడంట పిల్లడు. అప్పటి నుంచి కక్ష ఉంది ఇద్దరికి ఉంది. అప్పుడప్పుడు రాజాదమ్మని పోలీసులు అడుగుతూనే ఉన్నారు. నెల కింద 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వాళ్ళు రాజా కాలేదు. ఇంకా మొన్నేమో రాజా కావాలని ఇక్కడ ఆదానికి వచ్చిండ్రంట, కానిస్టేబుల్ అని పిలిచి వచ్చిండ్రంట. అదేమో సిద్ధరామ్ కూడా రాలేదంటారు. అది ఒకటే వచ్చినాడంట. ఇక్కడ రాజా కాలేదట. ఇంటికి వచ్చేసినారంట. 50 రూపాయలు వాళ్ళు వచ్చినారంట. వచ్చేసినారు, ఇంటికి వచ్చినాడు అంతే. ఇంకేం నిన్న ఏం జరిగింది? నిన్న ఏమంటే ఆడ బద్నాడు రస్తా ఏమో వాళ్ళు రెడ్డోళ్ళు చనిపోయిందంట. చనిపోయింటే వీడు తాగుతున్నాడు కొద్దిగా, ఆడికి పోయినాడు. వాళ్ళు బాటిల్ ఇచ్చినారు. బాటిల్ వేసి తాగినాడు. ఫుల్ తాగినాడు. 12 నుంచి సాయంకాలం వరకు తాగినాడు. ఆడ మట్టి చేసేకి పోయినాడు. ఆడ చేసుకుని అన్నీ వచ్చేసినారు. వీడు ఫుల్ తాగినాడు కదా, ఆడే ఉన్నాడు. ఇంకా తర్వాత ఏం చేసినారు ఏం లేదు తెలియదు. వాడు ఆడ ఎప్పుడు ఏమైంది తెలియదు. ఆడ ఎవరు తీసుకొచ్చినారు హాస్పిటల్కి? మామే తీసుకుని వచ్చింది. మరి మీకు ఎవరు చెప్పినారు అక్కడ? ఈ అమ్మ నేను బస్ స్టాండ్కి వచ్చింటి. నా కొడుకుని తీసుకుని ఆడ బురుగులతో చేయాలని నా కొడుకుని తీసుకుంటే ఈ అమ్మ ఇద్దరు వచ్చింటారు. ఆడవాళ్ళు ఇట్లమ్మ ఆడ ఏమో యాక్సిడెంట్ అయినా నాకు ఇప్పుడు చెప్పలేదు. తాగేసి పడుకున్నాడంట. ఎత్తుకుంటాడని చెప్పిన. ఆడ పోతే అన్ని చేతులు కాళ్ళు అన్ని రసిలైపోయాయి. ఇప్పుడు ఆ మనిషి ఏమంటున్నాడు? ఆ మనిషి ఏమంటున్నాడు? చెప్తున్నాడు. 4 పేరు చెప్తున్నాడు. పేరు